హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మెడ్రాస్ సాంబార్. ఈ సాంబార్లోకి ఎలాంటి పొడులు అవసరం లేకుండా చేయొచ్చు. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలో వేసుకునే సాంబార్ వేరండి, అది కూడా నేను వీడియో చేసి పెడతాను. ఈ సాంబార్ చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో 100 గ్రాముల కందిపప్పు శుభ్రంగా కడుక్కొని అందులో 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 4 వెల్లుల్లి, కొంచెం ఇంగువ పౌడర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 లోటాలు నీళ్లు పోసుకొని అందులో సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి, ములక్కాడ ముక్కలు 6, ఒక పెద్ద టొమాటో ముక్కలు వేసుకొని బాగా కలిపి హై ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక వంకాయ ముక్కలు వేసుకొని 1.5 స్పూన్ల కారం, సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కూరగాయలు అన్నీ బాగా ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికిన తరువాత అందులో మామిడికాయ పావు చెక్క ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి ఆ గుజ్జుని కూడా వేసుకోవచ్చు. కానీ మామిడికాయల సీజన్లో దొరికే మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మామిడికాయల ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ సాంబార్ ఉడికేటప్పుడు చిక్కగా ఉంటే చల్లారిన తర్వాత మరీ చిక్కగా అయిపోతుంది. కాబట్టి కొంచెం పలుచగా ఉంటేనే తినేటప్పటికి బాగుంటుంది. మామిడికాయ ముక్కలు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఉడికిన తర్వాత వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకొని 4 వెల్లుల్లి తలకొట్టి వేసుకొని కలిపి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయి మినప్పప్పు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత సన్న స్లైసెస్గా కట్ చేసుకున్న అర ముక్క ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ పొడిని కూడా యాడ్ చేసి బాగా కలిపి సాంబార్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సాంబార్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను యాడ్ చేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ఉండే మెడ్రాస్ సాంబార్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.